ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ ప్రభు పేరట నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ప్రతి సంవత్సరం నేను జనవరి మాసంలో మీ దగ్గరికి వస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. మరి ఈ సంవత్సరం కూడా రావడానికి ప్రభు చక్కని అవకాశం ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను, మీకు గుర్తుందో లేదో కానీ వచ్చినప్పుడల్లా దేవుడు ఇక్కడ ఒక విశాలమైన మందిరాన్ని ఇవ్వాలి, మనం పెద్ద మందిరం కట్టాలి అని వచ్చినప్పుడంతా చెప్తూ ఉంటాను. ఈసారి వచ్చేసరికి మందిరం అయిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓపెనింగ్ కాకమునిపే మరి ఫుల్ అయిపోతున్నారు. మరి ఇంకా ఓపెనింగ్ సంగతి ఏంటో ఆలోచించాలి. ఇంకా ప్రారంభోత్సవం కూడా అవ్వలేదు, పని కూడా పూర్తి కాలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ లోపల చర్చి ఫుల్ అయిపోతుంది. అదేంటో మనం పెంచుతుంటే దేవుడు నింపుతూ ఉంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో కూడా అలాగే విశ్వసించండి. ప్రైజ్ ది లార్డ్. మీరు విశ్వాసాన్ని పెంచుతూ ఉండండి, దేవుడు ఆశీర్వాదాన్ని నింపుతూ ఉంటాడు అంతే. సంవత్సరానికి విశ్వాసం పెరుగుతూ ఉండాలి. విశ్వాసపు ఒక సరిహద్దులు విశాలపరచబడుతుండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం కూడా మనకు దేవుడు సమృద్ధికి దయచేస్తాడు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఎవరో చెప్పడం కూడా నేను విన్నాను, మనం దేన్ని వెతుకుతుంటామో అది మనల్ని వెతుకుతుంటుందంట. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అదే చెప్తుంది, మీరు ఏమైతే విత్తుతారో దాన్నే కోసుకుంటాం. అంటే దాని అర్థం మనం ఏమి చేయాలని వెతుకుతూ ఉంటామో అదే మనకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను కారు దోలాలి అనుకుంటా ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా కారు వస్తుంది. ఆమె నేను కారు డ్రైవ్ చేయాలని అనుకుంటా ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా కారు డ్రైవింగ్ చేసే అవకాశం వస్తుంది. కానీ అడిగేటప్పుడు జాగ్రత్త అడగాలి, ప్రభువా నేను కారు డ్రైవర్గా కాకుండా కారు ఓనర్గా తోలాలని అనుకుంటే అప్పుడు ఓనర్గా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. లేదు నేను డ్రైవర్గా ఉండాలనుకుంటే మనం ఏమి ఎదుగుతామో అదే మనల్ని వెతుకుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మంచి కార్యాలను వెతుకుతుంటే ఆ మంచి కార్యాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దుష్టత్వాన్ని వెతుకుతుంటే దుష్టత్వం ఎదురుగా వస్తుంది. ఆరోగ్యాన్ని వెతుకుతుంటే ఆరోగ్యం నిన్ను వెతుకుతూ ఉంటుంది. అనారోగ్యాన్ని వెతుకుతున్నాం అనుకో, ఏంటండి ఏమి లేకపోయినా ఏదో ఉన్నట్టు కొంతమంది బాగానే ఉంటారు. నాకేదో బాగున్నట్లేదు పాస్టర్ గారు అంటుంటారు. బాగానే ఉంటారు, కుంభాలు తింటుంటారు. ఏంటండి కుంభాలు తిని తుంబాల్లాగా ఉంటారు. కానీ నాకు ఏదో బాగలేట అనుకంటే బాగలేకుండా ఆ అనారోగ్యమే మిమ్మల్ని వెతుకుతుంటుంది. ఆరోగ్యాన్ని మనం వెతికినప్పుడు ఆరోగ్యం మనల్ని వెతుకుతుంది. సో పట్టుదలతో ప్రార్థన చేశారు. ఇమానుయేల్ కూడా చాలా ప్రయాసపడ్డాడు. ఎన్నిసార్లు అడిగి ఉంటాడు, ఎన్నిసార్లు ప్రయాసపడి ఉంటాడు. సంవత్సరాల తరబడి ఇక్కడ చర్చి నిర్మాణం జరగాలని చాలా ప్రయాసపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ స్థలం కొనేసాము. అండ్ నాకు తెలిసినంతవరకు పిడుగురాళ్ళు మనంతా స్థలాలు ఎవరికి లేదేమో, ఏ చర్చి వాళ్ళకు ఉండదు. ఇక్కడ స్థలం కొన్నాము, అక్కడ స్థలం కొన్నాము, అక్కడ ఒక 2 ఎకరాలు కొన్నాము, అక్కడ ఒక 2 ఎకరాలు కొన్నాము. పిడుగురాళ్ళంతా మనకు స్థలమే. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరైనా అనుకుంటే పేదోళ్ళు అంటారా చెప్పండి? మధ్యతరగతి కుటుంబాన్ని మనం అసలు చూడడానికి మనం అట్లా సాధారణంగా కనబడుతున్నారు కానండి, ఎకరాలకు మీరు వారసులు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. మొత్తం మీద మరి ఇప్పటివరకు ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఇది చాలదు, ఇంకొంచెం ఆశగారితో మాట్లాడుతున్నా, ముందు కూడా కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. ఇది ఆరంభం మాత్రమే. ఫ్యూచర్లో మనకి ఇక్కడ పక్కన పెద్ద విశాలమైన 2 ఎకరాల ఫస్ట్ గారు 1.5 ఎకరాల పక్కన ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. రాబోయే కాలంలో అక్కడ ఇంకా విశాలమైన 1 ఎకరానికి లేకపోతే 1.5 ఎకరానికి ఒక పెద్ద మందిరం కట్టాలి మనం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఈ పరిచర్య ఆగదు. ఎందుకంటే ఇది ప్రయాసంతో కట్టుకున్న సేవ. ఇది కన్నీళ్లతో వేసిన పునాది, ప్రార్థనతో వేసిన పునాది. సేవకుల శ్రమ, సేవకుల కన్నీళ్ళు, సేవకుల చెమట, సేవకుల కష్టార్జితం, దేవుని ప్రజల కష్టమంతా ఇక్కడ ఉంది, ఈ స్థలంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్.
అందుకే దేవుడు ఈ స్థలాన్ని ఇలా మహిమపరుస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. పెద్ద కన్వీనియంట్ ఏం లేదు ఈ ప్లేస్ మనకు. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా అందరూ ఆ పట్టాలు దాటుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతికూలంగా ఉన్నా కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఈ స్థలంలో ఉందని నేను నమ్ముచున్నాను. రాబోయే కాలంలో దేవుడు మరింత మహిమకరంగా సమస్తాన్ని దేవుడు జరిగించునుగాక. అండ్ ఇంకొక విషయం కూడా, గుడారాల పండుగ కోసం మీ అందరి ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ కుటుంబాలుగా రావాలి. నేను రాయలసీమకి వెళ్ళినప్పుడంతా చెప్తుంటాను, రాయలసీమ ప్రజలు వస్తే సందడిగా ఉంటుందని. రాయలసీమ ప్రజలకు నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, రాయలసీమే కాదండి, మన ఈ పల్నాడు ప్రాంతం శ్రమపడే మనస్సుని ఆయుధంగా ధరించుకొని కొందరు మీటింగ్లో సరదాగా తిరుగుతూ ఉంటే, వేదిక మీద కొంతమంది సరదాగా తిరుగుతూ ఉంటారేమో కానీ వేదిక క్రింద, వంటశాలలో, పనులున్న చోట నడుము కట్టుకొని బహుగా శ్రమపడే మనస్సుని ఆయుధంగా ధరించుకున్న వాళ్ళు ఈ పల్నాడు పరిసర ప్రాంతంలో ఉన్న విశ్వాసులు. హల్లెలూయా. మీకున్న విశేషం ఏమి చెప్పనండి. కొంతమంది పని చెప్తే బాధపడతారు. మీరెవరు తెలుసండి? పని చెప్పకపోతే బాధపడతారు. ఎవరికైనా పని చెప్తే అమ్మో నాకే చెప్తాడు ఏంటని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. నేనే దొరికానా, పొద్దాక నన్నే పిలుస్తారు ఏంటి అనుకునేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మాకెందుకు చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు రానిలేదని హక్కుతో అడిగి ప్రయాసపడగలిగిన మనస్సు మీది. సో మీ మంచి మనస్సును బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. తప్పనిసరి మీరు అందరూ కుటుంబాలుగా సెలవులు పెట్టేసుకోండి. సెలవులు అంటే మన పెద్ద కలెక్టర్లు ఎవరు లేరు అనుకోండి, మనందరూ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళమే నాతో కలుపుకొని. సో చిన్న ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, అవన్నీ కూడా ఒక 4 రోజులు సెలవులు పెట్టేసి 4 రోజులు చక్కగా మీరందరూ తప్పనిసరి వచ్చి పాలిభాగస్తులై ఉండి, మేమేం చేయాలి, మా బాధ్యత ఏమైనా ఉందా? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి చెప్పండి, ఎవరైనా పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు ఒక టీం ఫామ్ చేసి మనం ఎక్కడైనా పరిచర్య అప్పచెప్దాం. చక్కగా పాస్టర్ గారిని కలిసి సంప్రదించి పరిచర్యలో మేము ఈ బాధ్యతను మేము చేస్తాం. పాస్టర్ గారికి నేను చెప్తాను, ఆ ప్రకారంగా మీ పూర్తి సహకారాన్ని అందించాలి. గుడారాల పండుగ మనది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏ జిల్లాలో జరుగుతుంది చెప్పండి? అది పల్నాడు జిల్లాలో జరుగుతుంది. కాబట్టి మనది బాధ్యత తీసుకొని మీరందరూ సహకరించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. దేవుడు అందరికీ మంచి ఎనర్జీ, పిడుగురాళ్ళ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హెల్దీగాను అండ్ బలంగాను ఉంటారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. మీ కష్టార్జితాన్ని లేకపోతే మీ ఎనర్జీని, మీ శక్తిని దేవుని సేవలో ఖర్చు పెట్టండి, సహకారాన్ని అందించండి, సమాధానంగా సాగిపోదాం, దేవుని నామాన్ని మహిమపడుదాం. ఆమేన్. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆదివారం మనం విన్న వర్తమానం, ఆదివారం మనం విన్న వాక్యం వారమంతా మనకు బలాన్ని ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. అతనితో నేను, నాతో పాటు అతడు భోజనం చేస్తాడు. అతనితో నేను ఉంటాను, నాతో ఆయన ఉంటాడు. మేమిద్దరు కలిసి భోజనం చేస్తాం. ఎవరి గురించి ప్రభు మాట్లాడుతున్నాడంటే, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవరైనాను నా స్వరమును విని నాకు తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఎవరి యొద్దకు వస్తారంటండి? తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాడంట. దేవుని స్వరమును విని, దేవుని వాక్యాన్ని విని, మీకు వర్తమానం చెప్పిన ప్రతిసారి ఈ వాక్యం మీ హృదయం అనే తలుపును తడతనే ఉంటుంది. వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయం అనే తలుపును తట్టుతూనే ఉంటాడు. మనం ఆయన స్వరమును విని, ఆయన మాటలు విని దేవునికి మనం తలుపు తీయగలిగితే నేను అతని దగ్గరకు వస్తాను.
సంఘంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, వచ్చేవాళ్ళు ఉంటారు, తిరిగే వాళ్ళు ఉంటారు. చర్చిలో ఉన్నవాళ్ళు కొందరు అయితే, రోడ్డు మీద ఉన్నవాళ్ళు మరి కొందరు, ప్రార్థన ఉన్నవాళ్ళు కొంతమంది అయితే, ఇంకేదో పనులు చేసుకున్నాడు మరి కొంతమంది. ఎంతోమంది మందిరానికి వస్తారు, ఎంతోమంది మందిరంలో ఉంటారు. దేవుడు ఎవరి ఎద్దకు వస్తాడు, ఎవరిని సమీపిస్తాడు, ఎవరి జీవితంలో ప్రవేశిస్తాడు, ఎవరి కుటుంబాల్లో దేవుడు ప్రవేశిస్తాడు, ఎవరి గుడిలో ఆయన కొలువై ఉంటాడు, ఎవరితో ఆయన ఉంటాడు. ఆయనతో ఎవరు ఉంటారంటే, ఆయన తలుపు తడుతుండగా ఆయన స్వరమును విని తలుపు తీయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి గురించి రాయబడిన ఈ మాట? ఈ సంఘం, లవోదికీయ సంఘాన్ని గురించి రాయబడిన మాట. ఈ సంఘంలో దేవుడు లోపల లేకుండా వెలుపట ఉన్నాడంట, తలుపు బయట ఉన్నాడంట. మన సంఘాల్లో దేవుడు ఆలయంలో ఉన్నాడా? ఆలయంలో వెలుపట ఉన్నాడా? మన జీవితాల్లో దేవుడు మన గుండెలో ఉన్నాడా, లేకపోతే గుండె వెలుపట ఉన్నాడా? మన మనస్సులో ప్రభు ఉన్నాడా, మనస్సు వెలుపట ఉన్నాడా? ఆయన లోపట ఉన్నాడా, వెలుపట ఉన్నాడా? ఆలోచించాలి. వాక్యం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, 7 దీపస్తంభాల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడంట. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన సంఘంలో సంచరిస్తుండాలి, ఆలయంలో సంచరిస్తుండాలి, నీ ఆత్మలో ఆయన సంచరిస్తూ ఉండాలి, నీ గుండెలో ఆయన కొలువై ఉండాలి, నీ మనసులో ఆయన సింహాసనం ఉండాలి, నీ ఆలోచనలో ఎల్లప్పుడూ ప్రభు ఉండాలి, నీ హృదయమే ఆయనకి ఆలయముగా మారాలి. కానీ ఈ సంఘపు యొక్క పరిస్థితి ఏంటంటే, ఆ లవోదికీయ సంఘాన్ని గురించిన వివరాలు ఏంటంటే, ప్రభుని బయట పెట్టేశారు, యేసయ్యని బయట పెట్టేశారు, ఆయన బయటపెట్టి తలుపులు మూసేశారు. అందుకే మనం ఎప్పుడు తలుపు తడతాం చెప్పండి? తలుపు మూసేసినప్పుడే తలుపు కొడతాం. దేవుడు వచ్చేసి సాక్షాత్ ప్రభు వచ్చి తలుపు నొద్ద నిలబడి, బాబు తలుపు తీయండి రా బాబు, తలుపు తీయండి, నా స్వరం మీకు వినబడుతుందా, నా శబ్దం మీకు వినబడుతుందా, నాకు తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అని ప్రభు తడుతూ ఉన్నాడు. అంటే ప్రభు అంటున్నాడు, ఎవరైనా నా స్వరం విని నాకు తలుపు తీయగలిగితే నేను లోపలికి వస్తాను, నేను అతని ఎద్దుకు వస్తాను, అతనితో నేను ఉంటాను, నాతో అతడు ఉంటాడు, మేము భోంచేస్తాము, తలుపు తీయండి అని ప్రభు తలుపు వెలుపట ఉండి అడగవలసిన పరిస్థితి వచ్చింది. చాలామంది జీవితాల్లో ఈరోజు ప్రభుని బయట పెట్టేసి, మందిరమే సంఘమే, మనం కూడా సంఘమే, మనకు కూడా సంఘం అనే పేరు ఉంది, మేము కూడా దైవ సేవకులమే, మేము కూడా సంఘమే, మాది కూడా సంఘమే అనుకుంటున్నారు. కానీ నిజంగా సంఘం లోపల ఆయన ఉన్నాడా? సంఘం లోపల ఆయన ప్రసన్నత ఉందా? సంఘం లోపల ఆయన కార్యాలు జరుగుతున్నాయా? సంఘంలో ఉన్న విశ్వాసులు ఆయనతో సహవాసం చేస్తున్నారా? ప్రభు దగ్గర కూర్చొని, ఆయన ఎదుట కూర్చొని, ఆయనతో నీతో ఆయన ఉండే ఆ మిక్కటమైన అనురాగము, ప్రేమానురాగం, ఈ అనుభవాలు మనకున్నాయా? ఆలోచించాలి. ఈ సంఘం దాన్ని కోల్పోయింది. కారణం ఏంటంటే, ఆ పై వచనాలను కూడా మనం చదువుకుంటూ వెళితే, నీవు చల్లగానైనను లేదు, వెచ్చగానైనను లేవు. చల్లగా ఉన్నా పర్వాలేదు, వెచ్చగా ఉన్నా పర్వాలేదు, నీవు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు, నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నావు గనుక నిన్ను నా నోటిలో నుండి ఉమ్మి వేయాలని ఉద్దేశిస్తూ ఉన్నానంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనసులో అనుకున్నాడు, ఇంకా వీళ్ళని మన నోట్లో నుండి ఉమ్మి వేద్దాం. ఒక్కసారి వామిటింగ్ చేసుకునే దాన్ని, వాంతి చేసుకునే దాన్ని తిరిగి తీసుకోగలుగుతామా? ఎప్పటికీ తీసుకోలేదు. నోట్ల నుండి వాళ్ళని వాంతి చేసేస్తాను, ఇక వాళ్ళని ఎప్పటికీ నా జీవితంలోనికి నేను రానివ్వను, ఇంకెప్పటికీ వాళ్ళని నేను సమీపించలేను, నా నోటి నుండి ఉమ్మి వేస్తాను అనుకున్నాడు దేవుడు. ఎందుకంటే నులివెచ్చని జీవితం. ప్రియులారా, విశ్వాస జీవితంలో ప్రైజ్ ది లార్డ్, సక్సెస్ అంటే ఏం తెలుసండి? సక్సెస్ అంటే ఏం తెలుసండి? ఒక అమ్మాయి 95 మార్కులు, ఒక అమ్మాయికేమో 95 మార్కులు, ఒకటికేమో 40 మార్కులు. ఇద్దరిలో ఎవరు మార్కులు ఎక్కువ చెప్పండి? అమ్మాయి మార్కులు. ఆడపిల్లలు ఎక్కువ బాగా చదువుతారు, అది వేరే విషయం. ఏమ్మా, బాగా చదువుతారు ఆడపిల్లలు, చదువులు తల్లి అన్నారు, అందుకే చదువుతారు, మంచిది చదువుతారు. ఒక అమ్మాయికేమో 95 మార్కులు, ఈ బాబుకేమో 40 మార్కులు. ఆ నెక్స్ట్ పరీక్షలో ఆ అమ్మాయికేమో 90 మార్కులు, ఈ అబ్బాయికేమో 50 మార్కులు. వీళ్ళల్లో ఎవరు గెలిచినట్లు చెప్పాలి? ఎవరు గెలిచినట్లు? అబ్బాయి గెలిచాడు. ఎందుకంటే మార్కులు తక్కువగా ఉండొచ్చు, కానీ ఈయన దినదినం 40 నుండి 45కి వచ్చాడు. అమ్మాయి 95 నుండి 90కి వచ్చింది. ఆమె మార్కులు ఎక్కువ కావచ్చు, ఆమె దిగిపోతుంది, ఈయన ఎక్కి వెళుతున్నాడు. చప్పట్లు కూడా మంత్రి గట్టి.
గట్టిగా ఆత్మీయ జీవితంలో ప్రియులారా, నీవు దినదినము ఎదుగుతూ వెళ్ళాలి. ఓ ఉన్నతమైన స్థితిలో ఆరంభించి, ఆత్మీయంగా ఆరంభించి శారీరకంగా ముగించకూడదు. నీవు భౌతికంగా ఒకవేళ ఆరంభించినప్పటికీ దినదినము ఆత్మీయ అభివృద్ధి అనేది నీలో కనబడాలి. సేవాసక్తి కలగాలి, సత్యాసక్తి కలగాలి. ఒకప్పుడు గొప్పగా వెలిగి, ఒకప్పుడు గొప్పగా ప్రకాశించి, ఒకప్పుడు ఘనంగా బ్రతికి ఇప్పుడు ఘనహీనంగా బ్రతకూడదు. ఒకప్పుడు గొప్ప ప్రార్థన పనులు, 4 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు 40 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఒకప్పుడు 20 నిమిషాలు కూడా ప్రార్థనలో కూర్చోలేని వాళ్ళు ఇప్పుడు 2 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అదే వృద్ధి అంటే, అదే అభివృద్ధి అంటే. కానీ లవోదికే సంఘంలో అన్నవాడు అప్పుడప్పుడే వెచ్చగా ఉంటారు, అప్పుడప్పుడే చల్లగా ఉంటారు. అసలు వెచ్చగా ఉన్నా పర్వాలేదు, చల్లగా ఉన్నా పర్వాలేదు, నులివెచ్చని జీవితం సంఘంలో, ఆత్మీయ జీవితంలో ఇది మంచిది కాదండి. ఇలాంటి పరిస్థితులు ఉంటే నీ హృదయాలు దేవునికి తలుపులు మూసిన అర్థాన్ని అందిస్తుంది. కనుక నులివెచ్చని స్థితుల నుండి మనం బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడే మన 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 ప్రాంతానికి సంబంధించిన ఒక మాస్టర్ గారు ఉండే, ఆయన సేవకు వచ్చారు. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, టీచర్ కాబట్టి, మాస్టర్ మన గవర్నమెంట్ టీచర్, అయినా ఫ్యామిలీ ఉంది అన్న, సేవకు వస్తానని తొందరపడతా ఉంటే అప్పుడు నేను ఆ బ్రదర్కి చెప్పాను, అన్న సేవ చాలా కష్టంగా ఉంటుంది, దాంట్లో ఫ్యామిలీస్తో సేవ చేయడం ఇంకా కష్టం, కుర్రోళ్ళు అనుకో కష్టాలు నష్టాలు అట్లా వెళ్ళిపోతారు, మీ ఫ్యామిలీ నీవు ఉత్సాహంగా ఉన్న మరి భార్య కూడా ఒప్పుకోవాలి కదా, గవర్నమెంట్ టీచరు అయినా మంచి జీతం, మంచిగా వెల్ సెటిల్, పిల్లలు కూడా మంచిగా చదువుకుంటా ఉన్నారు, ఇబ్బంది పడతారేమో బ్రదర్ అని చెప్తే అస్సలు వినలా. చావైనా రేవైనా దేవుడే, ఆయన లేకపోతే నేను బతకలేను, చావనైనా చేస్తాను కానీ సేవ మాత్రం నేను మాన్ను అని భారీ డైలాగులు వేస్తే కొన్నిసార్లు డైలాగులకు మనం కూడా పడిపోతాం కదండి. డైలాగులకు పడిపోతారా లేదండి? పడిపోతారు. సరే అమ్మో ఇంత ఉత్సాహంగా ఉన్నాడని సేవకు తీసుకున్నాం. కొంతకాలం గోరంట్లో ఉన్నాడు, ఆ తర్వాత ఒక చోట ఆయన సేవ కూడా పంపించాము. కొంతకాలం సేవ చేసిన తర్వాత అట్నుండి అటే వెళ్ళిపోయాడు. కనీసం వచ్చి చెప్పను కూడా చెప్పకుండా అట్నుండి అటు వెళ్ళిపోతే నేను అంటే ఉద్యోగం రిజైన్ చేసి వచ్చాడు ఆయన. అటు ఉద్యోగం పోయింది, ఇటు సేవ పోయింది. ఆయన పోయాడనే బాధ కన్నా అరే అటు ఉద్యోగం పోయింది, ఇటు సేవ పోయిందని నేను తెగ ఫీల్ అయిపోతున్నాను. మనకి ఫీలింగ్ ఎక్కువ కదండి. తెగ ఫీల్ అయిపోతుంటే తర్వాత నాకు అక్కడ స్థానిక సేవకులు చెప్పారు, అన్న మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన మరలా ఉద్యోగాన్ని పోతున్నాడంటే అదెట్లా, ఒకసారి రిజైన్ చేసిన తర్వాత ఎట్లా వెళ్తారంటే ఆయన అన్నాడు, ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి రాలేదు, లాంగ్ లీవ్ పెట్టి వచ్చినట్టు. అంటే చూద్దాం, కలిసి వస్తే కలిసి వచ్చినట్టు, కలిసి రాకపోతే మరలా మనం పాత పనులకు వద్దామని చెప్పి పోనీ ఆయన బాగుండాలని నేను కోరుకుంటాను. నేనేమంటున్నానంటే నులివెచ్చని జీవితం, మనం మాట్లాడిన మాటలేంటి, మనం చేసిన నిబంధన ఏంటి, ప్రభుకు చెప్పిన మాటలేంటి, ప్రభుకు మనం ఇచ్చిన మాటలేంటి, కానీ మనం వెళుతున్న మార్గాలేంటి. అప్పుడప్పుడే ఉత్సాహం కనబడతారు, అప్పుడప్పుడే నిరుత్సాహంగా కనబడతారు, అప్పుడప్పుడే ప్రభు కోసం రోషంగా బ్రతకాలనుకుంటారు, అప్పుడప్పుడే నిరుత్సాహంగా మాటలు, అప్పుడప్పుడే విశ్వాసపు మాటలు, అప్పుడప్పుడే అవిశ్వాసపు మాటలు, అప్పుడప్పుడే జీవపు మాటలు, అప్పుడప్పుడే నిర్జీవపు మాటలు, అప్పుడప్పుడే మహాసైన్యముగా కనబడతారు, మరలా ఎండిపోయిన ఎముకలాగా మిగిలిపోతూ ఉంటారు. అప్పుడప్పుడే ఆశలన్నీ కూడా విఫలమైందంటారు, అప్పుడప్పుడే ఆశలు సఫలమైంది అంటూ ఉంటారు. ప్రియమైన వల్ల నులివెచ్చని జీవితం సంఘంలో ఉండకూడదు, ఉంటే ప్రభు కోసం. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, కుందేళ్ళు తెమ్మని వాళ్ళ నాన్న పంపిస్తే వెళ్ళి కుందేళ్ళని తీసుకొని వస్తా ఉన్నప్పుడు మధ్యలో అక్కడ ఎవరో క్రికెట్ ఆడుకుంటుంటే పిల్లలు అక్కడ నిలబడి చూస్తున్నాడంట. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఏమో కుందేళ్ళు లేదు, పందిపిల్ల ఉందంట. పందిపిల్ల ఉంటే వాళ్ళ నాన్న రే కుందేళ్ళు తెమ్మంటే పంది తెచ్చావేంట్రా అంటే మరలా అడవుడికి వెళుతూ మరలా అక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారండి. అక్కడ నిలబడి ఆ తర్వాత మరలా అక్కడికి వెళ్ళి, సార్ నేను అడిగింది కుందేళ్ళు అయితే మీరు పంది ఇచ్చారేంటంటే బ్యాగ్ నుండి బయటకు తీస్తే కుందేళ్ళు ఉందన్నమాట. కారణం ఏంటంటే ఆ క్రికెట్ ఆడే దగ్గర వీడి బ్యాగ్ ఆడ పెడితే అక్కడ ఎవరో కొంతమంది మార్చేస్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు పందిని పెడుతున్నారు, ఏంటండి కొట్టుకు వెళ్తున్నప్పుడేమో కుందేళ్ళని పెట్టేస్తున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ కుందేళ్ళని పట్టుకొని ఉంటే కుందేలుగానే ఉండు, లేకపోతే పందిగానే ఉండు. కొట్లో ఏమో కుందేళ్ళు అవుతున్నావు, ఇంటి దగ్గరికి వస్తే పందిగా మారుతున్నావు. ఉంటే నువ్వు కుందేళ్ళుగానే ఉండు, లేకపోతే పంది పిల్లగానే ఉండమన్నారంట. ఇప్పుడు మీ ఒక్కొక్కరిని మీ జుట్టు పట్టుకొని ఉంటే విశ్వాసిగానే ఉండు, లేకపోతే పిశాసిగానే ఉండు. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో విశ్వాసులు, ఇంటి దగ్గర
మందిరంలో దైవభక్తి కలిగిన వాళ్ళే. మరి మీరు పని చేస్తున్న చోట దేవుని సేవకులు ఉన్నప్పుడు, దైవ సేవకులు ఉన్నప్పుడు, దేవుని మందిలో ఉన్నప్పుడు, పరిశుద్ధుల మధ్యలో ఉన్నప్పుడు పరిశుద్ధులే. లోకంలో ఉన్నప్పుడు, పాపాత్ముల మధ్యలో ఉన్నప్పుడు, చెడిపోయిన మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? అన్ని చోట్ల ఉజ్జీవింపబడిన వారమై హుషారుగా, చురుకుగా, వెచ్చగా, మండుచు ప్రకాశించుచున్న దీపాలుగా మీరు మారాలి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. ఇది దేవుడు వెలిగించిన దీపం. దేవుడు వెలిగించిన దీపం ఇది ఎన్నటికీ ఆరిపోకూడదు. సుడిగాలి వచ్చిన, జడివానలు వచ్చిన, ఆపదలు వచ్చిన, అపాయాలు వచ్చిన ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ప్రియమైన వాళ్ళారా, చదవండి ఆ మాటలు చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. చల్లగానైనను వచ్చి అక్కడ చదవండి ఆ మాటలు. ఎన్నో వచనమమ్మా? 15వ వాక్యం 15వ వచనం. నీ క్రియలు ఎరుగుదును, చల్లగానైనను చూడండి దేవుడు ఎట్లా అంటున్నాడు. దేవుడు ఇటు కూడా తిడతాడు అనిపించింది నాకు. చూడండి, మరి ఆయనకి ఎంత కోపం వస్తే ఇట్లాంటి మాటలు ఉంటాడు. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, గుడ్డోడివి, దిగంబరుడు అయి ఉన్నామనే సంగతిని ఎరుగక నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని అనుకుంటున్నావు. బంగారాన్ని సంపాదించుకో, కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు వస్త్రాన్ని, అదని తర్వాత చెప్తారు. చూడండి, దరిద్రుడివి, దిక్కుమాలినోడివి, గుడ్డోడివి, పనికిమాలినోడివి. నేను ఇంకొక 2 కలిపి చెప్తున్నాను. పనికిమాలినోడివి, దరిద్రుడివి, దిక్కుమాలినోడివి అనే సంగతిని మర్చిపోయి నేను ధనవంతుడిని, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేంటి కోదవా అని బడాయి మాటలు మాట్లాడు. చాలామంది తినడానికి తిండి ఉండదు కానీ జుట్టుకు మల్లెపూలు కావాలంట. తినడానికి తిండి ఉండదంట, మీసాలకు సంపంగి నూనె కావాలంట. అర్థమైందండి? వాస్తవాలు ఏంటి? మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? నేను ఏ స్థితిలో ఉన్నాననే గ్రహింపు మనకు ఉండాలి. ఆమె చెప్పడానికి గట్టిగా, నాకేం కొదవలేదు, నేనంత బాగానే ఉన్నాను. నీ స్థితి చెప్పాలి. దేవా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను దరిద్రుడిగా ఉన్నాను, నేను ఆర్థిక ఇబ్బందులో ఉన్నాను, నేను సమస్యలో ఉన్నాను, నేను పోరాటం, నాకు సహాయం చేయండి. ఇది కదా మనం చేయాల్సిన ప్రార్థన. నాకేం కొదవా? కావలసినంత ఏముండదు అక్కడ ఏమీ ఉండదండి. కానీ నాకేం కొదవా? ఊరంతా అప్పు, ఒళ్ళంతా అప్పు, ఇల్లంతా అప్పు. వదిలేరనుకుంటే వచ్చి ఇల్లంతా జప్తీ చేస్తారు. కానీ బట్టలు నలగదు, తెల్ల బట్టలు నలగదండి. సెంటు కొట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇల్లంతా కంపు కొడుతుంటుంది, ఈయనేమో సెంటు కొట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది మార్చి వేసిన డ్రెస్ వేయరనమాట, అంత చురుగ్గా తిరుగుతూ ఉంటారు. ఊరంతా అప్పేనంట. ఎవ్వరు మందిరంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు చెప్పాలి, నేను కాకపోతే ఎవరు చెప్తారు చెప్పండి ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో కొంతమంది ఉంటారు, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం దాన్ని గ్రహించకుండా నేను ధనవంతుడిని, నాకేమీ కొదవలేదు, నేను ధనవృద్ధి చేసుకున్నానని అతిశయిస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, మరి అలాంటి ఒక స్థితిలో ఉంటే ఎందుకో నా దేవుడు ఈ ప్రశస్త వేళ మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయం అనే తలుపు వద్ద నిలబడి ప్రభుతాడుతున్నాడు. నీవు ఆయన కొంచెం చోటు ఇవ్వగలిగితే, కొంచెం స్థలం ఇవ్వగలిగితే ఆయన నీ గుండె లోతులోకి వస్తాడు. నీ గుండె గుడిలో కొలువై ఉండబోతున్నాడు. నీతో ప్రభు నివాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు వాళ్ళ నాన్నగారు వచ్చేసి, ఆ చిన్నపిల్ల వాళ్ళ నాన్నగారు వచ్చేసి, ఆయురయ్యా, నా కూతురుకి స్వస్థత లేదు, నువ్వు త్వరగా వచ్చి ఆమెను బాగు చేయాలి అని మాట్లాడుతూ ఉన్నాడండి. అంతలోపులో ఈ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి యేసు ప్రభు చంగుని ముట్టుకున్న వెంటనే ఆమెకి స్వస్థత వచ్చింది. నన్ను ఎవరు ముట్టిందని ప్రభు అడుగుతున్నాడు. ఆ లోపల ఆమె జనసమూహం నుండి వచ్చి ఆమె సాక్ష్యాన్ని చెప్తా ఉంది. కానీ యాయురేమో వెయిటింగ్లో ఉన్నాడు. అయ్యా త్వరగా అమ్మా, ఇంతసేపు చెప్తే ఎట్లమ్మా సాక్ష్యం, తొందరగా కానీ అమ్మా, ప్రభు నేను
తీసుకెళ్ళాలి. కొంతమంది సాక్ష్యం విడదీసి సుదీర్ఘంగా చెప్తారు. నేనండి మాది వచ్చండి సత్తినపల్లి అండి, సత్తినపల్లిలో నేను అని స్టార్ట్ చేస్తాను. మాదండి గురజాలండి మాది అని మొత్తం స్టార్ట్ చేస్తారు. ఆమె బస్సు ఎక్కింది, దిగింది, టికెట్ కొనింది, అక్కడ సెంటర్లో దిగి శాంతమ్మ కోట దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ కొన్న సంగతి ఇవన్నీ చెప్తుంటుంది. 2 యాపిల్ కొన్నాను, ఫలానా కొన్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సుదీర్ఘమైన సాక్ష్యం. అమ్మా ఈ సాక్ష్యం కొంచెం తగ్గించమ్మా, నేను ప్రభుని త్వరగా తీసుకెళ్ళాలని అనుకుంటూనే ఉన్నాడు. ఆ లోపల చావు కబరు రానే వచ్చిందండి. బోధకుడు, ఇంకా నువ్వు శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది. అప్పుడు ఆయన దుఃఖంతో నిట్టూర్పుతో నిండిపోయినప్పుడు ప్రభు అంటాడు, అధైర్యపడొద్దు, నీ భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో మీరు నమ్మిక మాత్రం ఉంచాలంతే. డాక్టర్లు చెప్తారు ఇక బతకదు, బిడ్డ అడ్డం తిరిగేసింది, పిండం సరిగా ఎదగలేదు. నేను ఇట్లాంటి బోళ్ళని కేసులు చూస్తున్నానండి. వాళ్ళు వస్తారు, అన్న పిండం సరిగా పెరగలేదు, హార్ట్ బీట్ తక్కువగా ఉందంట, బ్రెయిన్ ఎదగలేదంట, కిడ్నీ ఫామ్ అవ్వలేదంట, ఏదేదో చెప్తూ ఉంటారు. నేను మాత్రమా ఏం కాదులే, దేవుడిచ్చిన సంతానమే అయితే ఆయన కాపాడుకుంటాడు. దేవుడిచ్చిన గర్భం, ఈ సంతానం ప్రభు ఇచ్చాడని నమ్ముతున్నావా? ఎస్ నమ్ముతాం. మరి దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని కాపాడుతాడు. వెళ్ళు, ఏం కాదని చిన్న ప్రార్థన చేసి పంపిస్తానా? సరిగ్గా ఒక 4 నెలలకో 5 నెలలకో ఓ చంటి బిడ్డని చంకనెత్తుకొని వస్తారు. ప్రైజ్ లార్డ్. ఎవరమంటానా 6 నెలల క్రితం బిడ్డ సరిగ్గా ఎదగలేదు, గుండె హార్ట్ బీట్ లేదు, అటు అన్నారు కదనా, బిడ్డ పుట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అని బిడ్డను తీసుకొస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. మనుషులు మనకు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. నెగిటివ్ థాట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, నెగిటివ్ థింకింగే ఉంటుంది, నెగిటివ్గానే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ మనం మాత్రం అలాంటి సమయంలో దేవుని మీద నమ్మిక ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎంతోమంది క్యాన్సర్తో బాధపడేవాళ్ళు కూడా వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత వచ్చాయి, ఆ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్లు అసలు తగ్గదంటారు. వాళ్ళెవరు అంటారు తగ్గడానికి? తగ్గించాలన్నా పెంచాలన్నా ప్రభు చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదైనా చేయగలడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. నమ్మిక మాత్రం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచు. యాయిరు నమ్మిక మాత్రం ఉంచు, భయపడద్దు. ఆమేన్. వాళ్ళ మాట వినొద్దు, వాళ్ళ మాట వినొద్దు. కొంతమంది బలహీనపరిచే మాట వినొద్దు. అటండి మాటలు, నీ మనసును గాయపరిచే మాటలు ఏదైనా ఉందనుకోండి, వినొద్దు నీవు. ఆమేన్. ఇంకొంతమంది ఉంటారు, మనతోనే ఉంటారు, మన చర్చిలోనే ఉంటారు, మీ పక్కనే కూర్చుంటుంటారు, మీ ముందే కూర్చుంటారు, కుటుంబంగానే మీకు షేక్ హ్యాండ్ ఇస్తారు. భోజనం చేసేటప్పుడు మీ పక్కనే ఉండి ఉల్లిపాయలు పడిందని కానీ అడుగుతూ ఉంటారు, మన పక్కనే ఉంటారు. వీళ్ళు ఏమంటుంటారు తెలుసు, నీకేందయ్యా, నీకేంటి అంటుంటారు. నీకేంటి, నీ కొడుకులంతా బాగా చదువుతున్నారు, సంపాదిస్తున్నారు, నీకేంటి అంటుంటారు కదండి. వెంటనే అట్లాంటి వాళ్ళ దగ్గర కట్ చేసుకోండి. కుళ్ళు బోతుల వాళ్ళు మన ప్రగతిని ఓర్వలేక, నీకేందయ్యా, బాగా పెద్ద ఇల్లు కట్టావుగా, బాగా కట్టావుగా, నీకేందయ్యా అన్నారనుకోండి, వీడు ఖచ్చితంగా కుళ్ళు పోతే. అలా కాకుండా దేవుని దయ వల్ల దేవుడు మంచి గృహం ఇచ్చారు బ్రదర్, ఇది మంచి మనసు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కారు కొన్నారనుకో, ఎంత అయితే నీకేంటంట, ఎంత కొత్తదేనా, నీకేందయ్యా అన్నారనుకోండి, వెంటనే సిజర్ తీసుకొని ఆ రిలేషన్ కట్ చేయాలి అంతే. ఎందుకంటే ఇంకొకసారి ఎంత అనడానికి ఆయన ఉండు కూడా మన దగ్గర. కుళ్ళుబోతులు లేరా మన పిడుగురాళ్ళు? ఎందుకు లేరండి, చాలామంది ఉంటారు. నాకు తెలియకపోవచ్చు, పాస్ గారికి తెలియకపోవచ్చు, కానీ మీకు బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళే కదా ఎంత అద్దెతుంటారు. మంచి సంబంధమే పట్టావుగా, అల్లుడు బాగున్నాడే, మంచి సంబంధమే పట్టావు, నీకేందయ్యా అన్నారనుకోండి, ఇంకా అట్లాంటి వాళ్ళ సహవాసం తగ్గించుకోమంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాస మాటలు, కృంగదీసే మాటలు, బలహీనపరిచే మాటలు, మనం కృంగినప్పుడు మరలంత కృంగదీసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. యేసు ప్రభు అసలు వాళ్ళు చెప్పే మాటను పట్టించుకోకుండా అన్నాడు, ఇవేమీ దిగులు పడదు, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు, నీ కుమార్తె చావలేదు, ఆమె నిద్రిస్తుంది. ఇంటికి తీసుకెళ్లారండి. ఆడికెళ్తే ఇంట్లో ఒక పెద్ద టీం, ఒక పెద్ద సమూహం ఏడ్చి గగ్గోళ్ళు పెట్టి రోధిస్తూ ప్రలాపిస్తూ తెగ ఫీల్ అయిపోతున్నారు. నేను కొన్ని చోట్ల వెళ్తుంటానండి, కొంతమంది చచ్చిపోయిన దగ్గర కూర్చొని పెద్దగా ఏడుస్తుంటారు ఆడోళ్ళు. నేను అడుగుతాను, ఈమె ఏమవుతుంది ఆ చచ్చిపోయినాకని అడుగుతాను. ఏమీ కాదంట. మరి ఎందుకు ఏడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ చచ్చిపోయినోడికి ఈమెకి ఏంటి సంబంధం, వీళ్ళే బంధువులు అని అడుగుతాను. బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు,
భార్య ఏమో పాపం మౌనంగా కూర్చొని ఉంటుంది. అంటే అప్పటికి చాలాసేపు ఏడ్చుంటుంది అనుకుంటాను. ఆమె సూరని ఇటు కూర్చొని ఉంటుంది. ఈ మాత్రం మీద పడి ఏడుతుంటుంది. ఎవరు ఈమె అని అడుగుతారు. ఎవరు వాళ్ళ 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 రిలేటివ్సా లేకపోతే వాళ్ళ చెల్లిలా అంటాను. కాదన్న దూరపు చుట్టాలంట. అంత దూరపు చుట్టాలకు అంత ఏడుపు ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఏడ్చి ప్రలాపిస్తూ ఉంటే యేసు అన్నాడు, ఏడ్చే వాళ్ళందరినీ బయటికి పంపించి నాకు స్థలం ఇవ్వండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు హృదయం అనే తలుపుని దగ్గర నిలబడి తట్టుచున్నాడు. హృదయంలో ఎవరెవరున్నారో నాకు తెలీదు, ఎవరెవరికి నువ్వు చోటు ఇచ్చావో తెలీదు, సంఘంలో ఎవరెవరు పెత్తనం చేస్తున్నారో తెలీదు, సంఘంలో ఎవరెవరు పనికిమాల వ్యవహారాలు చేస్తున్నారో తెలీదు. ఉండవలసిన వాళ్ళు ఉండట్లేదు, ఉండకూడని వాళ్ళందరూ కూడా అక్కడ చోటు చేసుకున్నారేమో. ఏడ్చేవాళ్ళు, ప్రలాపించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, సాక్షాత్తు యేసు ప్రభునే వాళ్ళు పరిహాసం ఆడారు, పరిహాసం చేశారు. ఆయన మాట అంటే విలువ లేదు. యేసు ప్రభు అంటాడు ఆమె చనిపోలేదు, నిద్రిస్తుందంటే అక్కడున్న వాళ్ళు పరిహాసం ఆడారు, పరిహాసం చేశారు. దేవుని వాక్యం అంటే పరిహాసం ఆడేవాళ్ళు, దైవ సేవకులంటే వాళ్ళ మీద పరిహాసం చేసేవాళ్ళు. దేవుని మాట అంటే విలువ లేదు, దేవుని సన్నిధి అంటే విలువ లేదు, ఆరాధన అంటే విలువ లేదు, వాక్యం అంటే విలువ లేని మనుషులందరూ కూడా ఆ ఇంట్లో జొరబడి ఉన్నారు. ఆ ఇంట్లో మరణం ఉంది. జీవం పోయి మరణం వచ్చి నివసించడానికి కారణం ఏంటంటే అక్కడ పరిహాసం చేసే మనుషులు, అక్కడ కారణమే లేకుండా ఏడ్చే మనుషులు. యేసు ప్రభు అన్నాడు, వీళ్ళందరిని బయటికి పంపించండి. నీ జీవితంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ధారించవలసింది దేవుడు. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రభు వీళ్ళని తీసుకురానా వాళ్ళని తీసుకురానా, నీ లైఫ్లో ఎవరు ఉండాలో నిర్ధారించవలసింది ఎవరండి? దేవుడు నిర్ధారించాడు. దేవుడు అన్నాడు, పేతురు, యోహాను, యాకోబు మీరు ముగ్గురే ఉండండి. ఇంకా చాలామంది వాళ్ళు కూడా బయట ఉండి, వాళ్ళందరూ బయట ఉండి, మీరు ముగ్గురు చాలు, పేతురు, యోహాను, యాకోబు మీరు ముగ్గురే ఉండండి. వాళ్ళ అమ్మ అడిగింది, ఆ చిన్నపిల్ల తల్లి, అయ్యా నేను ఉండొచ్చు అంట, నీవు ఉండమ్మా. యాయిరండి, అయ్యా నేను ఉండొచ్చు అంట, నీవు ఉండు. తల్లిదండ్రులు మీరు ఉండండి. పేతురు, యోహాను, యాకోబు మీరు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి బయటికి. నేను విశ్వసిస్తున్నాను, ప్రభు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. నీవు ఆయనకి స్థలం ఇవ్వగలిగితే, నీవు ఆయనకి చోటు ఇవ్వగలిగితే ఆయన లోపలికి రాబోతున్నాడు. ఇక మీదట నీ జీవితంలో ఎవరు ఉండాలో వాళ్ళే ఉండబోతున్నారు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. నీ విశ్వాసాన్ని పెంపొందించేవాళ్ళు, భక్తిలో నీవు వృద్ధి పొందడానికి కారణమైన వాళ్ళు, నిన్ను ఉత్సాహపరిచేవాళ్ళు, ఆత్మీయ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు నీ జీవితంలో ఉండబోతున్నారు. వ్యర్థమైన మనుషులు దేవుడు నీకు దూరం చేయబోతున్నాడు. అపవిత్రమైన మనుషులు నీకు దూరం చేయబోతున్నాడు. నిన్ను భయపెట్టే వాళ్ళని దేవుడు నీకు దూరం చేయబోతున్నాడు. నీ కలవరానికి కారణమైన వాళ్ళని దూరం చేయబోతున్నాడు. నీ కన్నిటికి కారణమైన వాళ్ళని దూరం చేయబోతున్నాడు. నీలో మరణాన్ని పుట్టించే వాళ్ళని దేవుడు వెలుపలికి త్రోసివేసి, ప్రియులరా, ఆయన నీ గుండెలో కూర్చోబోతున్నాడు. అప్పుడు దేవుడు ఆ చిన్నదాన్ని చూసి, చిన్నదానా లెమ్మని ఒక చిన్న మాట అంటే ఆ చిన్నది లేచి కూర్చొనింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మరి ఈ ప్రశస్త రాత్రి దేవునికి చోటు ఇవ్వగలుగుతున్నారా? ప్రభుకు స్థలం ఇవ్వండి. ప్రభు అన్నాడు, నాకు స్థలం ఇవ్వండి. మీలో ఒక్కొక్కరిని ప్రభు అడుగుతున్నాడు, నాకు తలుపు తీయండి, నాకు స్థలం ఇవ్వండి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు ఆయన పెరిగిన పట్టణం, ఆయన ఎక్కడైతే పెరిగిన ఆ పట్టణం నజరేతులో ఆయన పెరిగాడు. ఆయన నజరేతు వాడ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నజరేతు వాడ. ప్రైజ్ ది లార్డ్. రే పిడుగురాల్లోడా, ఓ పిడుగురాల్లోడా అంటారు కదండి. జాన్పాడోడా అని అంటారు కదండి. అట్లా యేసు ప్రభుని నజరేతు వాడ అంటారు, ఎందుకంటే ఆయన నజరేతులో పెరిగాడు. ఆయన సొంత ఊరైన నజరేతుకి యేసు ప్రభు వచ్చాడు. రోజు విశ్రాంతి దినం. ఆ రోజు ఆయన దేవుని ఆలయానికి లేకపోతే సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక లేఖ ఇవ్వడం జరిగిందండి. దాన్ని చదివి ప్రభు కూర్చున్నాడు. కూర్చొని, ఇది మీ వినికిడిలో దేవుడు ఈరోజు నెరవేర్చాడు అని ప్రభు మాట్లాడాడు. ఆ మాట విన్న వెంటనే అందరం, అబ్బో ఎంత దయగలిగిన మాటలు, ఎంత దయగా మాట్లాడుతున్నాడు ఈ యేసు ప్రభు, మన ఊరు పిల్లోడు ఎంత చక్కగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన మనూరుడే కదా. ప్రైజ్ ది లార్డ్. మనూరే కదా ఈ అబ్బాయిది. పలానా యోసేపు కొడుకే కదా ఈయన, ఆ మరియమ్మ కొడుకే కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ కార్పెంటర్ కొడుకే కదా ఈయన అంటే, అవునండి అంటే, మరి ఏంది ఎంత దయగా మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని అందరూ ఆయన మాటలకి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు కొంచెం మెసేజ్ మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక అనరే,
దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీకు దేవుడు మీ అకౌంట్లో లచ్చలు 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 వచ్చి పడిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ నోటి నిండా నవ్వు కలుగు చేయను గాక. మీ పళ్ళు తల 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 మెరుగును గాక. అంటే అమ్మో ఎంత బాగా చెప్పాడు అబ్రామయ్య గారు వచ్చాడు ఆరాధనకి. ఏమి చెప్పాడమ్మా అసలు. ఏం చెప్పాడంటే అమ్మో ఏం చెప్పాడు. నవ్వు చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నాం. ఎంత దయగలిగిన మహారాజు అండి ఆయన. ఎంత బాగా మాట్లాడు. ఏది తీయగా మిమ్మల్ని బ్లెస్ చేయాలి కాదని నేను అనట్లా. ఇలా ఆశీర్వచనాలు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. నిద్రపోతున్న ముసలిది కూడా లేచి ఏంటంటే ఆవలిస్తూ ఆలకిస్తుంది అనమాట. ఏది దేవుని వచ్చిన యేసుప్రభు దయగా, నిజమే యేసుప్రభు దయగలిగిన మహారాజు. ఆయన దయగా మాట్లాడినప్పుడు అందరూ చక్కగా ఆయన మాటలు ఆలకించారు. ఆ తర్వాత చిన్నగా ఆయన బోధన అలాగే కొనసాగిస్తూ ఇలా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజల్లో, ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏలియా సారేపత్ అనే విధవరాలు ఇంటికే వెళ్ళాడు. సారేపత్ అనేది ఒక అన్యుల దేశం, అది అన్యుల ప్రదేశం. అది ఎంతోమంది, మన ఊర్లో ఎంతోమంది విధవరాలు ఉన్నారు, వాళ్ళందరూ మేలు పొందుకోలేదు. ఒక అన్యురాలైన స్త్రీ దేవుడి దగ్గర నుండి మేలు పొందింది. ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది కుష్టుతో బాధపడేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎలీషా ప్రవక్త దగ్గరికి సిరియా దేశం నుండి నయమాను ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకే ప్రభు మేలు చేశాడని మాట్లాడుతుంటే ఈ బోధన విని వాళ్ళ కోపం వచ్చిందంట. మన ఊరు వాళ్ళ గురించి చెప్పకుండా, ప్రైజ్ ది లార్డ్, ఎవరో గురించి మాకు చెప్తావా? ఆమె మీ ముందు నరసరావుపేట సంఘానికి పొగిడితే మీకు ఎట్లుంటుందండి? ఎందుకంటే నేను ఇక్కడ నుండి వచ్చినాను కాబట్టి నేను చెప్తా. ఏంది ఆ నరసరావుపేట వాళ్ళు గొప్ప ఏంటి మాకు తెలీదా? నరసరావుపేట పిడుగురాళ్ళ పక్కనే ఉంటుంది. కొంతమంది అటు వెళ్తుంటారు, కొంతమంది ఇటు వస్తుండేవాళ్ళు. అప్పట్లో పోటాపోటీగా ఉండేది అప్పట్లో పరిచయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నరసరావుపేట వాళ్ళు అక్కడ కూటమి పెట్టారంటే వెంటనే మనం పెట్టాలి ఇటు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళొక చోట పెట్టి వెళ్ళారనుకోండి, వాళ్ళు అటు వెళ్ళారంటే మనం పెట్టాలని అక్కడ మన ఇక్కడికి వచ్చేవాళ్ళు 6 ఉన్నారన్నా, అక్కడికి వెళ్ళేవాళ్ళు 4 ఉన్నారు. 4కే వాళ్ళు 4 రోజులు పెడితే మన 6 రోజులు పెట్టాలి. యూదులకి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా హైలైట్ చేస్తే అసలు తట్టుకునే వాళ్ళు కాదు వాళ్ళు. యూదులు మేమే గొప్ప. ప్రైజ్ ది లార్డ్. మేమే గొప్ప. వేరేళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే తట్టుకోలేకపోయారు. యేసు అప్పటిదాకా దయగలిగిన మహారాజు అన్న వాళ్ళు ఎప్పుడైతే ప్రభు ఇలా మాట్లాడారో వాళ్ళకి విపరీతంగా కోపం వచ్చేసి ఆయన తీసుకెళ్ళి ఒక ఎత్తైన స్థలం నుండి కింద తోసేసి చంపాలని చూశారు. అర్థమైందండి? మనుషులందరూ మంచోళ్ళే. ఎప్పుడెప్పుడు వాళ్ళ నుండి ఆ పైశాచికత్వం వస్తుందో మనకు తెలియదు. కొన్ని వింటుంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. భర్తను చంపేసి బిర్యానీలో మాత్రలేదు కలిపేసి, ఈ రీసెంట్ న్యూస్ అనుకుంటాను, వచ్చేసి ఉంటుందిలే మీ దగ్గరికి. ముందు మీ దగ్గరికి వస్తుంది, తర్వాత నా దగ్గరికి వస్తుంది. భర్తకి బిర్యానీలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అయ్యా, కొంచెం ప్రేమతో ముందు 4 ముద్దలు ఆమెకు తినిపించి ఆ తర్వాత తినండి. ప్రైజ్ ది లార్డ్. బిర్యానీలో మాత్రలు పెట్టేసి, అర్థమైందండి, ఆయన నిద్ర మాత్రం ఏదో పెట్టేసి తిని ఫుల్ నిద్రలో ఉంటే ఎవరితో కలిసి ముఖం మీద దిండు పెట్టి అతన్ని కొట్టి చంపేసి రాత్రంతా హాయిగా ఆ మంచం మీద కూర్చొని ఉందంట. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి డాక్టర్లకు చెప్తే, ఆ తర్వాత వాళ్ళు చెవుల నుండి ఏదో బ్లడ్ వస్తుందని చూసి అతను టెస్ట్ చేస్తే ఆ తర్వాత విషయాలన్నీ వాళ్ళకి తెలిసింది. చూస్తే మాత్రం ఎంత అమాయకంగా ఉంటుంది ఆ పిల్ల. అమ్మ నీవేనా చేసి ఉంటే నేనే చేశానంటే. అంటే ఎవరెవరిలో ఏమేమి దాగి ఉన్నదో మనం అంత తొందరగా అంచనా వేయలేము. అప్పుడే దయగలిగిన మహారాజు అన్నారు, మంచి మాటలు చెప్పారు. అంత లోపల చూడండి, యూదుల రాజా నీకు శుభము. అప్పటిదాకా యేసుప్రభు ఆ పంక్తిలో కూర్చొని భోంచేసే వెళ్ళాడు. పోయేటప్పుడు కూడా యేసుప్రభుని అప్పచెప్పడానికి వెళ్ళేటప్పుడు కూడా భోంచేసే వెళ్ళాడు. ఆయన దగ్గర నుండి ఒక ముక్క రొట్టె తినేసే వెళ్ళాడు. పోయేటప్పుడు నాకు రొట్టె వద్దులని వెళ్ళాడంటే ఆయన తుంచి ఆయన విరిచి ఇచ్చిన రొట్టెని తినే వెళ్ళి యేసుప్రభుని అప్పచెప్పాడు యూదా ఇస్కరియోతు. ప్రేమైన తీసుకెళ్ళి ఎత్తైన స్థలం నుండి కిందకి తోసేసి ఆయన చంపాలని వాళ్ళు చూశారు. యేసుప్రభు వారి మధ్యలో నుండి పక్కకి వెళ్ళిపోయారు. నా ఊరు, మన జనము, మనవాళ్ళు అని మనం అనుకుంటాం కదండి. వాళ్ళే కొన్నిసార్లు
మనకు చోటు ఇవ్వకపోవచ్చు. కానీ ప్రియులారా, యేసు ప్రభు కపెర్నహూము అనే ఊరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీరు తర్వాత చదువుకోండి, అదంతా లూకాసు వార్త 4:31 ఉంటుంది. తర్వాత చదవండి, ఇప్పుడు వద్దు. ఆయన కపెర్నహూము అనే ఊరికి వెళ్ళాడండి. అక్కడ యేసు ప్రభుని వాళ్ళు ప్రేమతో చేర్చుకున్నాడు, హక్కున చేర్చుకున్నారు. అక్కడ ఆయన ధైర్యముగా వాక్యాన్ని ప్రకటిస్తుంటే, వాక్యం ప్రకటిస్తుండగానే చీకటి శక్తులని కూడా వెలుపటికి వచ్చేసి, చెప్పలు కూడా మొదలు గట్టిగా. వాక్యం చెప్తుండగానే అద్భుతాలు, వాక్యం చెప్తుండగానే మహత్కార్యాలు, సూచక్రియలు. ఎక్కడ ఆయనకు చోటిస్తారో అక్కడ దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారు, కపెర్నహూములో జరిగిన చాలా సంభవాలు ఉన్నాయి. ఒక సంభవం మీకు చెప్పాలి. అదేంటంటే, ఒక ఇంటి నిండా జనం నిండి ఉన్నారండి. ఒక కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని నలుగురు మోసుకుంటూ వచ్చారు. లోపలికి రావడానికి చోట్లేదు. వాళ్ళు చిన్నగా పై కప్పు మీదకి వెళ్ళి కప్పు తీసేస్తా ఉన్నారండి. ఇంటి ఓనర్ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ సంగతి ఎందుకండి. ఇప్పుడు ప్రార్థనకు ఎవరో వచ్చారు, లోపలికి రావడానికి చోట్లేదు, నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి ఆ రేకులను ఊడదీస్తుంటే ఊరుకుంటారా? ఇక్కడ సంఘ పెద్దలు కానీ వాలంటీర్స్ కానీ ఊరుకుంటారా? నేను పోనీలే అని నేను అన్నా కూడా ఊరుకుంటారా? ముందు దిగో, నీవు దిగో. అర్థమైందండి? ఊరుకుంటారా? ఎవరింటి పైకప్పు ఎవరు ఊడదీస్తే ఎవరు ఊరుకుంటారండి? కానీ ఆ ఊరుకున్న విశేషం, ఆ జనానుకున్న విశేషం చూడండి. పైకప్పు తీస్తుంటే ఆ యజమాని చూసి, ఏంటయ్యా పైకెక్కారు ఏంటంటే, అయ్యా లోపల తీసుకురావడానికి వీలు పట్టలేదు, మొత్తం బయటికి రమ్మంటే ఎవరు రావట్లేదు, రద్దీగా ఉంది, వీడేమో కాళ్ళు చేతులు పడిపోయి ఇబ్బంది పడుతున్నాడు, ఇక ఎక్కువసేపు వీడిని పెట్టుకోవడం కష్టం, అందుకే పై నుండి తాడు కట్టి దించాలనుకుంటా. అవునా? నిచ్చెనేమన్నా కావాలా? నిచ్చెనేం కావాలా? నేను ఒక చెయ్యమంటావా అంటున్నాడు తప్ప, ఎవడురా నా ఇంటి పైకప్పు తీసేవాళ్ళని అన్నాడండి. అంతగా యేసయ్యకి వాళ్ళు చోటు ఇచ్చారు. చెప్పలు కూడా మొదలు గట్టిగా, గట్టి గట్టిగా. ఆ పైకప్పు ఊడదీసి ఆ మంచం మీద, పరుపు మీద ఉన్నవాడిని యేసుప్రభు ముందు దించినప్పుడు యేసుప్రభు వాడిని చూసి అంటాడు, కుమారుడని పాపములు క్షమించబడినది, లేచిని పరిపెత్తుకుని నడుమన్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా, గట్టి గట్టి గట్టిగా. పైకప్పు మీద నుండి వచ్చిన వాడు పరిపెత్తుకొని ఇట్లా బయటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవునికి స్థలం ఇవ్వండి, ప్రభుకి తలుపు తెరవండి, ఆయనకి చోటు ఇవ్వండి. ఆయన మన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తారు. మనం ఆయనకిచ్చే అవకాశాన్ని బట్టి, మనం ఆయనకిచ్చే స్థలాన్ని బట్టి మన జీవితంలో అద్భుతాలు జరుగుతుంది. ప్రభుని బయట పెట్టి నువ్వు లోపల ఎటడి దిగ్గు 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 దేవా అంటే ప్రయోజనం ఉండదు. అర్థమైందండి? నువ్వు ఆయన హృదయంలో చోటు ఇవ్వాలి. నా హృదయంలోకి రండి ప్రభు అని ఆయనకి చోటు ఇస్తే ఆ హృదయంలో ప్రవేశించిన దేవుడు. పేతురు నీ పడవలో నేను కొద్దిసేపు కూర్చోనా? హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు నేను కొన్నిసార్లు ఓల్డ్ నైట్ ప్రేయర్ ముగించుకొని 6-7 వచ్చి పడుకుంటానండి, అలసిపోయి ఉంటాను. అప్పుడే శుభమా అని ఎవరో వచ్చి ఉంటారు, వచ్చి అన్నను కలవాలి అంటే, నేనమ్మా నాకు ఓపిక లేదు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నానమ్మా. రాత్రి ఏడ సచ్చావు తల్లి నువ్వు? నేను నిద్రపోయానులే, ఏడ చచ్చావమ్మా? రాత్రంతా ఇక్కడేగా ఉన్నాను, ప్రార్థన చేయించుకోదు. అయ్యా అంటుంటా. నీవు అయ్యా అన్న కుదరదు, ఏమన్నా కుదరదమ్మా. నాకు ఓపిక లేదు, రాత్రంతా నేను ప్రార్థన చేశాను, నాకు అసలు ఓపిక లేదు. అంతగా ప్రార్థన చేయించుకోవాలంటే మధ్యాహ్నం 1 గంట దాకా మంచి 1 గంటకు భోజనానికి బయటకు వస్తాను కదా, అప్పుడు అంటూ ఉంటాను. ఎందుకంటే మనం అలసిపోయి ఉంటాం, సమస్యలు పోయి ఉంటాం. దీన్ని తప్పు అని అనలేము, ఒప్పు అని అనలేము. ఆమె వైపున ఆలోచిస్తే ఆమె రైటు, నా వైపున ఆలోచిస్తే నేను రైటే కదండి. ఎందుకంటే నేను రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా 1000 మందికి ప్రార్థన చేశాను. ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేసి రూమ్లోకి వస్తే నా 2 చేతులు పని చేయవంతే. ప్రార్థన చేతులు ఇలా ఉంచి 1000 మంది ప్రజలు ప్రార్థన చేస్తున్న చేతులు పని చేయవు, చేతులని లాగుతూ ఉంటుంది, నొప్పులు, చేతులు కదిలించలేను, కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటుంది, నిలబడి కాళ్ళు వాసిపోతుంటుంది. నా కష్టాలు నాకు ఉంటుంది. మరి నేను బాగుంటేనే కదా మీరందరూ బాగుండాలంటే, రేపు మీకోసం ప్రార్థన చేయాలంటే మరి ఈరోజు నేను బాగుండాలి కదా. సో నా వైపు నుండి ఆలోచిస్తే నేను రైటు, ఆమె వైపు నుండి చూస్తే ఆమె రైటు. రాత్రంతా శ్రమ పడ్డాడు పేతురు, లైటు. ఉదయాన్నే లేచి వల కడుక్కుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు వచ్చి పడవెక్కి
నీ పడవను కొంచెం లోతుకు నడిపించమంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డావు, నేను ఇంటికి వెళ్ళి ఒక ముద్ద తిని దుప్పటి తన్నాలయ్యా, ఇప్పుడు నేను అని అనలా. తన పడవలోనికి యేసయ్యను చేర్చుకున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. నీ అలసట, నీ బలహీనత, నీ బాధ, నీ అపజయాలని ఉండొచ్చు, వాటిలో కూడా ప్రభుకు చోటిచ్చాడు. సందేహించలేదు, ఆలోచించలేదు. నీ పడవెక్కి కూర్చోనా పేతురు? నీ పడవలోనికి రమ్మంటావా? నీ పడవలో కూర్చోమంటావా? తలుపు తీస్తావా? చోటు ఇస్తావంటే, రా ప్రభు, అంతకన్నా భాగ్యం ఉంది, రమ్మండి అని చేర్చుకున్నాడు. సరే కూర్చొని వెళ్ళిపోతానంటే కూర్చొని వెళ్ళిపోలా, నీ పడవను లోతుకి నడిపించుకున్నాడు. అయ్యా ఇప్పుడు వరకు సముద్రం మీద నుండే వచ్చానయ్యా, వేటకెళ్ళే వచ్చాను, అయినా నీ మాట చెప్పని లోపలికి వెళ్తాను. ఒకసారి వల వేయవా అంటే యేసుప్రభు అంటాడు, పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా ఏలినవాడ, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాట వింటే జరిగే కార్యాలు ఏం చెప్పనండి. దేవుని మాట విన్నప్పుడు జరిగే కార్యాలు ఏంటంటే, రాత్రి వల చేపల కోసం ఎదురు చూసింది. వల విసిరాడు కదండి, అప్పుడు వల ఎవరి కోసం ఎదురు చూస్తుంటుంది చెప్పాలి. ఏం పడాలి ఆ వలలో? చేపలు పడాలి. కాబట్టి ఈ వల చేపల కోసం ఎదురు చూసింది, కానీ వల ఓడిపోయింది, చేపలు పట్టలేదు. యేసు ప్రభు చెప్పిన తర్వాత వల వేస్తే చేపలన్నీ కూడా వల కోసం ఎదురు చూస్తుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా 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 హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చేపలు ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు వస్తుందో, ఎందుకంటే యేసు ప్రభు మాట అక్కడ డెలివరీ అయింది, యేసయ్య మాట బయలుపరచబడింది. విస్తారమైన చేపలు ఈ వలలో పడాలని బయలుపరచబడింది. ఇంకా ఏమేంట్రా బాబు, ఓ పేతురు త్వరగా వలవేయి, మేము రెడీగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రశస్త వేళ దేవుడు మీకు ఒక మాట ఇవ్వబోతున్నాడు. ఆయన మీ గుండెలో చేర్చుకోకపోతే ఒక మాటను ఇవ్వబోతున్నాడు. సమృద్ధిని నీ వెతకడం కాదు, సమృద్ధి నిన్ను వెతకబోతుంది. సమృద్ధి నిన్ను వెతకబోతుంది. సమృద్ధి నిన్ను వెతుక్కొని రాబోతుంది. ఆశీర్వాదం నిన్ను వెతుక్కొని రాబోతుంది. సకల ఐశ్వర్యం నిన్ను వెతుక్కొని రాబోతుంది. ఆరోగ్యం నిన్ను వెతుక్కొని రాబోతుంది. జ్ఞానము నిన్ను వెతుక్కొని రాబోతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్యకు చోటు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మరణించి పేతురు యొక్క పడవ 2 పడవలు నిండిపోయేటట్లుగా అక్కడ విస్తారమైన చేపలు పట్టబడింది కనుక ఆయనకు చోటు ఇవ్వండి. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు చూశారు దీన్ని? చెప్పాలి, ఎవరు చూశారు? కావలి వాళ్ళు చూశారు. మన మగ్దలిన మరి అంటారేమో అనుకున్నాను, మీరు ఎక్కడో వినేసి ఉంటారులే, అది సమస్య. ఈ లైవ్లతో వచ్చిన గొడవ ఏంటంటే ఎక్కడో వినేసి ఉంటారు. నేను ఫ్రెష్గా చెప్పాలనుకుంటానా, వీళ్ళు వెంటనే విని అక్కడ విని ఇక్కడ చెప్పేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఎవరు చూశారండి? కావలి వాళ్ళు చూశారు. కావలి వాళ్ళు వెళ్ళి వెంటనే ప్రధాన యాజకుడికి వాళ్ళందరికీ చెప్పారు. ఏమనంటే, యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచేశాడు, సమాధి గుండెని చీల్చుకొని బయటకు వచ్చేసాడు, సమాధిని ముద్రించి బంధించి పెట్టాం కదా, సమాధి తలుపులు తెరవబడిపోయాయి, ఆయన పునరుద్ధానుడై లేచాడు, సమాధి ద్వారాలు తెరవబడిపోయాయి, రాళ్ళు పక్కకు దొర్లించబడ్డాయి అని చెప్తే వీళ్ళు ఏమన్నారు, ఈ ప్రధాన యాజకులు అందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరో వచ్చేసి వాళ్ళ శిష్యులు ఎవరో వచ్చి ఇలా చేశారని అబద్ధంగా చెప్పండి అని చెప్పి వాళ్ళకి డబ్బేదో ఇచ్చేసి దాన్ని మాఫీ చేయాలని వాళ్ళు ఆలోచించారు. అంటే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడని తెలుసు, ఆయన మరణించి తిరిగి లేచాడని తెలుసు, ఆయన దేవుడని తెలుసు. తెలిసినప్పటికీ కూడా యేసు ప్రభుకి వాళ్ళ గుండెలో వాళ్ళ చోటు ఇవ్వలేకపోయారు. ఈరోజు చాలామందికి దేవుడని తెలుసు, ఆయన ఏమైనా చేయగలడని తెలుసు, ఆయన సర్వశక్తి గల దేవుడని తెలుసు, కానీ హృదయంలో చోటు ఇవ్వని పరిస్థితుల్లో ప్రభుని బయట పెట్టేశారేమో. తీర్మానం చేసుకోండి, హృదయం అనే తలుపు వద్ద నిలబడి ప్రభు తట్టుచున్నాడు. ఆయన మీరు తలుపు తీయగలిగితే నిశ్చయముగా ప్రభు మీలోనికి ప్రభు రాబోతున్నాడు. ఆయన కొంచెం స్థలం ఇవ్వండి, ఆయన మీలో నివాసం చేయబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత కలిగే కార్యాలు చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈసారికి వచ్చినప్పుడు నేను అవన్నీ మీకు బోధిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చి మన దగ్గర నివాసం చేస్తాడు, ఆయన వచ్చి మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక అనేక ఆశీర్వచనాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా మీ మధ్యలోకి వచ్చినప్పుడు నేను మరిన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి.